హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇల్లు చిన్న డీప్ క్లీన్ అయితే చేస్తున్నాము. అంటే సంక్రాంతి వస్తుంది కదండి, పనులు అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ టిఫిన్ త్వరగా అయిపోతుందని చెప్పి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసి ధనుష్కి లంచ్ ప్యాక్ చేసేసి వాడిని అయితే స్కూల్కి పంపేసి మేమైతే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామండి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి తర్వాత ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్తగా ఇల్లు కట్టుకున్నామని చెప్పాను కదండి, ఈ ఇంట్లోకి వచ్చి 6 నెలలు అయితే అవుతుంది. అప్పటి నుంచి కూడా సామాన్లు క్లీన్ చేయలేదు. 6 నెలలు అయింది కదండి, కొంచెం గజిబిజి అయితే అయిపోయాయి. అదొకటి మొన్న స్వాములు మాలేసిన దగ్గర నుంచి టిఫిన్స్ పెట్టడం, లంచ్ పెట్టడం, ఇలా సామాన్లన్నీ అక్కడవి ఇక్కడవి అక్కడ పెట్టడం జరిగింది. అందుకని చెప్పి ముందు కిచెన్లో వేస్ట్గా ఉన్నాయి అవన్నీ బల్ల మీద అన్నీ కూడా తీసి అవైతే అక్క ఒక్కొక్కటి దింపుతుంది. మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మా అత్తయ్యవేనండి. అలాగే మేము కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు గృహప్రవేశానికి అందరూ పెట్టిన గిఫ్ట్స్ మాత్రమే. ఇంకా మా అమ్మ మాకు సారది పెట్టలేదు, మేమే వద్దనేసాము. అంటే అద్దింట్లో ఉన్నప్పుడు అటు ఇటు ఎందుకు తిప్పడం అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇంతే సామాన్లు అయితే ఉన్నాయండి. అమ్మ ఎప్పుడు తీసుకొచ్చేద్దామనే చూస్తుంది, కానీ అమ్మ మేము చేసుకోలేము తోముకోలేము అని చెప్పి ఇంకా వద్దంటున్నాము. కానీ అమ్మ కూడా ఒకటిదే కదండి, తను కూడా తోముకోలేకపోతున్నాను అని చెప్తుంది. వాళ్ళైతే సంవత్సరానికి 2 టైమ్స్ అయితే తోముతారు సామాన్లన్నీ కూడా. అమ్మ ఊరెళ్ళిపోతుందండి, అందుకని చెప్పి ముందే ఇలా చేసేసుకుంటున్నాము. ఇల్లు అయితే డీప్ క్లీన్ సంక్రాంతి దగ్గరలో చేసుకుంటాము. మొత్తం సామాన్లు అయితే దింపి తోమడం స్టార్ట్ చేసాం, కానీ వర్షం పడేలా ఉందండి. యాక్చువల్గా ఈ వీడియో నేను 3 డేస్ బ్యాకే షూట్ చేశాను. 3 డేస్ నుంచి కూడా అసలు ఫుల్ వర్షం అండి. మాకు ఇంకా 3 డేస్ ఉంటుందని అయితే చెప్తున్నారు వర్షం. ఇవి తోమిన దగ్గర నుంచి కూడా చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. అందుకే తోమిన వెంటనే కూడా శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసేసి గాలికి ఆరబెట్టేసి వెంటనే పైన సర్దేశామండి. అయినా ఏంటోనండి, వర్షం వస్తే ఏ పని చేయబుద్దేదు. చూసారా, బట్టలు కూడా సరిగా ఆరలేదు, చాలా మబ్బుగా అయితే ఉంది. అస్సలు ఏ పని చేయబుద్దేయట్లేదు. అమ్మ వెళ్ళిపోతుందని చెప్పి ఈ పని అయితే పెట్టింది. అక్క నేను ఇష్టం లేకుండానే ఈ పని అయితే చేశాము. కానీ అమ్మ ఉన్నప్పుడు చేస్తే మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అని చెప్పి అమ్మ ముందే మాకు చేసి పెట్టేస్తుంది. ఇంకా నెల ఉంది కదండి సంక్రాంతికి. అంతా సర్దేసి ఇలా అయితే పేర్చానండి. అక్క వాళ్ళ రూమ్లో అలాగే మా రూమ్లో కూడా కొన్ని అక్కడ ఇక్కడ పేర్చేశాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ సంక్రాంతి పనులు స్టార్ట్ చేసే ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మమ్మల్ని మా ఛానల్ని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.